కస్టోడియల్ డెత్ కేసులో పోలీసుల దర్యాప్తు మీదన హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వగానే ఆటో డ్రైవర్ను అదుపులో తీసుకుని తీవ్రంగా హింసించారు ఘటన మీద హైకోర్టు స్పందించింది. పల్నాడు జిల్లా దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ ఎస్ఐ సౌందర్యరాజు చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. అరెస్టు సహా జరిగిందంతా గమనిస్తే పోలీసులు దర్యాప్తుపై ప్రాథమికంగా సందేహం కలుగుతోందని తెలిపింది. అరెస్టుకు దారితీసిన పరిస్థితులు తదనంతర పరిణామాలతో అఫిడవిట్ను తాము ముందుంచాలని గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తంగేడు గ్రామం చెన్నాయపాలెం క్రాస్ రోడ్డు వరకు సీసీ కెమెరాల ఫుటేజీని సమర్పించాలని దాచేపల్లి పోలీసుల్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారు. దాచేపల్లి మండలం తంగేడికి చెందిన హరికృష్ణ ఎన్నికల సమయంలో తమపై బాంబులు వేశారని, తాజాగా హత్యాయత్నం చేశారని టీడీపీ కార్యకర్త షేక్ హుస్సేన్ ఏడాది మే 22న పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే తన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని హరికృష్ణ తండ్రి ఎల్ఐ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమారుడి అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. డిఎంఎస్ జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషన్ తరపు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి వాదించారు.